ఈశ్వరః సాక్షాత్ పరబ్రహ్మం తస్మై శ్రీ గురువే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తుభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం ఇది ఏ సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. ఓంకారపీఠ సిద్ధాంతం బ్రహ్మ విద్యోపదేశిక శ్రీమన్నారాయణం సూర్యం సద్గురుభ్యో నమో నమః. యాజ్ఞవల్కం చ జనకం సుఖ సాందీపమీశ్వరం కృష్ణమర్జున సంయుక్తం ఉద్ధవంచం నమో నమః. బ్రహ్మానంద యోగేంద్రం రామానంద జ్ఞానేశ్వర సాజానంద యోగీశ రామావధూత గురుం భజామి. అంబికా శివయోగీంద్రం వేమన యోగి సద్గురుం నిరంజన వెంకయ్యార్య తిరువెంగళ గురుం భజే. శ్రీధర స్వామి యోగీంద్రం శివరామాఖ్య దీక్షితం కంబాలూరి అప్ప బ్రహ్మ సద్గురుభ్యో నమో నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణ యోగీనాం కీర్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక శ్రీ వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీపమాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజ్ కు జై. స్వామి నిన్న ఏడు తనక వచ్చింది స్వామి అది వాళ్ళకి 204 చదువు. 4 స్వామి. సరే 23 పాంచ సాజన్మ సాకార సద్గురుని లక్షణం. సరే. అనన్య భక్తితోనూ అడిగిన శిష్యులకు చెప్పదగును గురుతత్వ ప్రాప్తిలోన అనన్య భక్తియే ప్రధానము. నీలాంటి శిష్యవరులే పార్వతి గురుతత్వమెరుగగలరు. జనులెవ్వరు అడిగినా వారికిది చెప్పరాదిందువదనా. ఇతరులెవ్వరు అడిగినా వారికిది చెప్పరాదిందువదనా. పంచలక్షణముతోనూ సద్గురుడు అలలారుచుండు దేవి వాటి వరుసను నీకును పార్వతీ ప్రియముతో జపుతా విను. రహస్య వ్యక్తి గదిగి వర్తించు తనకితరమేమి లేదు. అద్వితీయుడు గురుగనుగనే అత్యంత ధీర పురుషుడు సద్గురుడు. నిత్య సంతోషించవాడు తనలోన దుఃఖముల తావు లేదు. నిరతము మౌని కనుక తాను మాట్లాడిన మూగవాడే. ఏది పొందినా వెంటనే ఇంకేమి పొందనవసరము లేదు. అది తానై ఎందునా తానేనేక ప్రశ్నీవ్రతుడాయను. అది తానై అయినందున తానేక పత్నివ్రతుడాయను. ఈ పంచలక్షణంబో కలిగిన మనుజునే సద్గురునిగా భావించవలను దేవి. ఇందులో సందేహము లేదు లేదు. భావించవలను దేవి ఇందులో సందేహము లేదు లేదు. గురుముఖమున పొందిన సఫలము పాపరహితంబైనది. అందుకే ఎందువదనా గురువాక్య శ్రద్ధగా పాటించుమా. సువ్రతి ఓ పార్వతీ సద్గురుని కల్పించబడిన నీవు
గురుపాదుకాముద్రను అత్యంత గోప్యముగా నుంచితే నిత్య సంతోషంబుతో అలరారు చుందువే కుందరదనా. నిత్య సంతోషంబుతో అలరారు చందువే కుందరదనా. జై సద్గురు ప్రో మహారాజుకు జై. జై గురుదేవ్. జై. పారాగ్రాఫ్ అట్లా చెప్పండి స్వామి, ఎన్నో పారాగ్రాఫ్? 205లో రెండోదే, పైది వేసి పెట్టాడు రెండోది. ఈ విధంగా మానవుడు వస్తు ప్రపంచంలో తాదాత్మ్యం చెంది ఈ వయస్సు అంతా ఈ జీవించేటువంటి ధర్మశాస్త్రాలు ఇవన్నీ చెప్పినప్పటికీ వాటి యందు ఉండి ఇంక మళ్ళీ ముక్తి సాధించడానికి ఏం తెలుసుకోవాలి అనేది లేకుండా వయసు వచ్చేటప్పటికి వివాహము, అదైపోయిన తర్వాత పిల్లలు, అదైపోయిన తర్వాత ఆ అవసరాలకు సంబంధించినటువంటి వస్తు ప్రపంచం అంతా చేసి చూసేసరికి అన్నీ ఏర్పడినాయి. సంసారంతో సహా అన్ని బంధాలు తగిలించుకొని ఇక మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్ది ఇల్లు, ఇంకా ఇతరత్ర ఏమేమి కావాలో దాంతో తరిస్తూ దాంతో భావిస్తూ ఉన్నాడు. అంతా సాపేక్ష పద్ధతిగా వస్తువు ఉపలబ్ధి చేత నేను ఇంత బంగారం కొన్నాను, నేను వస్తువులు కొన్నాను, నేను ఇంత విలువైన వస్తువులు కొన్నాను, నేను దీనికి ఖర్చు పెట్టాను, ఇన్ని దేశాలు తిరిగాను, ఇంత గొప్ప కులంలో పుట్టాను, ఇంత క్షేత్రంలో పుట్టాను, ఇంత వంశ వారసత్వాన్ని కలిగి ఉన్నాను, అన్నీ తగిలించుకొని నేను ఇంత కులగోత్రాలు కలిగి ఉన్నాను, ఈ రకమైనటువంటి ఉత్తమములు మతంలో పుట్టాను, ధర్మంలో పుట్టాను, ఇవన్నీ కూడా సాపేక్ష పద్ధతిలో తాను సృష్టించుకొని దానికి అనుకూలమైనటువంటి వాటిలో చేస్తున్నాడు. ఉత్తమమైనటువంటి ఆపేక్షలో పుట్టాను, లేదా విలువైన రత్నాభరణాలను సంగ్రహించాను, ఈ రకంగా తనను తాను ఒగ్గడింపజేసుకునేటువంటి అనాత్మ వస్తువు ఉపలబ్ధిని ఆశ్రయించి ఆత్మకు సంబంధించినవి కాకుండా అన్నీ అనాత్మకు సంబంధించినటువంటివి ఈ వస్తువులుగా చెప్పబడినవన్నీ, ఇల్లు, బంగారం, వస్తువులు అన్నీ కూడా అనాత్మ వస్తువులు, చైతన్యం లేనటువంటి జడమైనటువంటి వస్తువులన్నిటినీ సాధించి దాన్ని తనను తాను సంపాదించుకుంటున్నాడు. పర్వాలేదు, నేను ఇతరుల కంటే ఇవి సంపాదించా, అవి సంపాదించి ఇవన్నీ చేశాను కదా అని తన గురించి తాను చెప్పుకుంటూ గడిపేస్తున్నాడు. అంతా అయిపోయిన తర్వాత కాలం గడిచిపోయించి, నాయనా నీ జీవితంలో ఏం సాధించావు నాయనా అనే ప్రశ్న 40 ఏళ్ళు దాటిన దగ్గర నుంచి వస్తుంది. ఇంకా 40 ఏళ్ళు దాటి నుంచి అప్పుడు ఏం సంపాదించావు, ఏం సాధించావు అంటే ఆ దగ్గర నుంచి గృహస్థాశ్రమం మీద ప్రశ్నలు కలుగుతూ ఉంటాయి. 40 ఏళ్ళు దాటి నుంచి ఇంక నేనేం చేసిన, గృహస్థాశ్రమంలోకి వచ్చిన, ఆ వచ్చి నుంచి ఏమేమి జరిగింది, ఇంకా ప్రశ్నలు వేస్తే వెనక్కి తిరిగి చూస్తే ఇవే కనపడుతుంటాయి. ఇప్పుడు చెప్పినవన్నీ వస్తు ప్రపంచానికి సంబంధించినవి, సంపాదించినవి ఇవే కనపడతాయి వెనక్కి తిరిగి చూస్తే. ఆ 40 ఏళ్ళు దాటి నుంచి ప్రశ్న వచ్చి ఒకవేళ తిరిగి చూసుకుంటే ఆ ప్రశ్న అప్పుడు కూడా రాలేదనుకో, ఇంకా చేసేటివి ఉన్నాయి, ఇంకా సంపాదించేటివి ఉన్నాయి, ఇంకా ఏమేమో ఉన్నాయని పోతే ఇంక అదే వరవడిలో కొట్టుకొని పోయి ఇంకా మళ్ళీ బయటపడేదే ఉండదు. ఇక అప్పుడు ప్రశ్నలు వేస్తే వెనక్కి తిరిగి చూస్తే ఇవే కనపడుతుంటాయి. ఘట శరావాదులు అంటే మన ఇంట్లో 1000 గిన్నెలు ఉన్నాయనుకోండి, మా ఇంట్లో 10 సోఫాలు ఉన్నాయి, మా ఇంటికి 10 అంతస్తులు ఉన్నాయి, 10 కిలోల బంగారం ఉంది, ఇదే కనపడుతుంది. మాకు 10 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. ఈ రకంగా అనేకత్వ నానాత్వ భ్రాంతికి చెందినటువంటి సమస్త వస్తుోపజాలం యొక్క విశేషాలన్నిటినీ చెబుతూ వాటన్నిటినీ చెబుతూ అవి తానే అయి ఉన్నట్లుగా భ్రాంతి చెందుతూ, అవన్నీ తానే అయి ఉన్నానని భ్రాంతి చెందుతూ మళ్ళీ వాటితో తాదాత్మ్యం పొంది, అవి సంపాదించిన వాటితో ఆ వస్తు ప్రపంచంతో తాదాత్మ్యం పొంది అవే సుఖమునిస్తున్నాయనేటువంటి భ్రమకు గురై, అవే సుఖాన్ని ఇస్తున్నాయి అనేటువంటి భ్రమకు గురై
మోహాన్ని చెంది గృహస్థాశ్రమాన్ని గడిపేసినాం ఇన్నాళ్ళు. గడపగా గడపగా ఏమైందంటే ఇంద్రియాలు అశక్తం అయిపోయాయి. ఇట్లా గడపగా ఇవే గొప్పవనుకొని గడిపావు కానీ శరీరంలో అవయవాలు ఒక్కొక్కటి అశక్తం అయిపోయినాయి, పని చేయకుండా అవుతున్నాయి. ఇంతకాలం నువ్వు శరీరం బాగున్నంత కాలం చేసినవి, సంపాదించిన వస్తు ప్రపంచం ఇదంతా దీనిలతోనే చేసావు. కానీ ఏ ఇంద్రియాలనైతే చూసుకొని బలంగా ఉన్నటువంటి నీ శరీరాన్ని, నీ సౌందర్యం అన్నిటిని చూసుకున్నావో అవన్నీ పని చేయకుండా అశక్తం అయిపోయాయి. వృద్ధాప్యం వచ్చేసింది. అదేం ఆగదు కదా, వాయిదా వేసేది కాదు అది, మిగతా పనుల్లాగా. అది నిరంతరం జరుగుతూనే ఉంటుంది ప్రక్రియ. శరీరంలో వచ్చే మార్పు, పరిణామం ఆగదు. పరిణామం ఆగకుండా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఈశ్వర 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 అంటే అంటుంటాడు. ఎందుకని అంటే అశక్తత చేత కావట్లేదు కాబట్టి. చేతనైంటే ఈశ్వర అని కూడా అనడు. నేనే ఇవన్నీ చేశాననే టైప్లో తానే అన్నీ చేసినట్టుగా తన యొక్క శరీర బలం చేత, తన యొక్క వస్తు సంపద చేత అన్నీ చూసుకొని అనుకుంటాడు నేనే చేశానండి. ఇక శరీరం ఎప్పుడైతే సహకరించలేదో, నీకు ఎన్ని డబ్బులున్నా ఏమున్నా నువ్వు నడవలేని స్థితి, తర్వాత దేహం నీ అంతకు నీవుగా పనిచేసుకోలేని స్థితి, ఒకరు సహాయపడాల్సిన స్థితి, తనకు తానుగా కుదురుగా ఒక చోట కూర్చోలేని స్థితి, ఇవన్నీ వచ్చాయి శరీరంలో పరిణామం జరిగేటప్పటికి. అప్పుడు ఈశ్వర ఈశ్వర అంటే అంటుంటాడు. ఎందుకని అంటే అశక్తి చేత కాళ్ళు సహకరించడం లేదు నాయన, నడవాలంటే, నీ దేవాలయానికి రావాలంటే, కాబట్టి ఇక్కడి నుంచి ఏమో నమస్కారం అంటాడు. అప్పుడేమో అది గుడి లేకపోయాడు. ఆ పోయినప్పుడు కూడా ఏం చేశాడు? ఆ పోయినప్పుడు ఏమిటైనా ముక్తికి ఏమైనా మార్గం ఉందా ఏంది అని కాదు కదా, అక్కడేవో కోరికలు చిట్టా పెట్టుకొని పోయినాడు ఆ పోయేటప్పుడు కూడా. అప్పుడు మామూలుగా పోయేటప్పుడు. ఇప్పుడేమో పోలేని పరిస్థితి, గుళ్ళేకి కూడా పోలేని పరిస్థితి. అప్పుడేమో గుళ్ళేకి పోయినప్పుడేమో నాకు ఇంకా సంపదలు కలగజేయి, ఇంకా మంచి జన్మ కలగజేయి, ఇంకా ఏమైనా పదవులు కలగజేయి, డబ్బులు కలగజేయి, ఇలాంటి కోరికలతో పోయినాడు అప్పుడు. ఇప్పుడేమో నేను రాలేను నాయనా, నీ దేవాలయానికి రావాలంటే కాళ్ళు కూడా సహకరించడం లేదు, కాబట్టి ఇక్కడి నుంచే నమస్కారం, నీ నామస్మరణ చేయాలంటే బుద్ధి నిలకడగా అవ్వడం లేదు నాయనా. బుద్ధి నిలకడగా ఉండాలంటే బుద్ధి దీని పట్ల ఏమి చింతన చేయలేదు కదా, జీవితం అంతా దానికే సరిపోయి, కాబట్టి దానితో వచ్చినటువంటి ఇంద్రియాలతో కూడినటువంటి చేసిన పనులు, వాటి యొక్క చేసిన కర్మల యొక్క ఫలితము మళ్ళా వాసన రూపంలో నీ దగ్గర ఉండేటివే గుర్తొస్తూ ఉంటాయి. ఇది ఎప్పుడు గుర్తొస్తుంది? ఇంకా ఆఖరులో అనుకుంటే బుద్ధి నిలకడముగా ఉండడం లేదు నాయనా, కాబట్టి తోచినప్పుడు వస్తాను, తోచినప్పుడు చేస్తా, తోచినప్పుడు వచ్చి నీకు పూజ చేస్తా అక్కడ. ఈశ్వర నీకు నమస్కారం. కాబట్టి వృద్ధాప్యంలో ఈ రకమైనటువంటి అవస్థలన్నిటి ఏకరువు పెట్టుకుంటూ ఉంటాడు. నాకేం చేత కాలేదు నాయనా, ఏం చేయాలి నాయనా అని. ఇంకా ఏం జరుగుతూ ఉంటాడు, ఇంకా ఏం అడుగుతూ ఉంటాడంటే, అంతా ఎప్పటికయ్యా నన్ను తీసుకుపోయేది నువ్వు అని అడుగుతూ ఉంటాడు. ఇంకా చాలా కాలం అట్లే మంచంలో జీవించాడు అనుకో, అదేమవుతుందంటే వాళ్ళు తెచ్చి, ఇంట్లో వాళ్ళంతా తెచ్చి ఆహారం పెడతానే, శుభ్రం చేస్తానే, ఏం చేసినా కొన్నాళ్ళకు రోస్తారు. ఈ వద్దు, ఈ జీవితం ఎందుకబ్బా ఇంతగానో, ఏం చేసేది ఉంది, నేను లేచిపోయి ఏమన్నా చేసేది ఉందా, సాధించేది ఉందే, అన్నీ అయిపోయినాయి కదా, ఇట్లే ఇట్లే ఘోరంగా నేను పడి ఉన్నానే అని చెప్పి అప్పుడు ఎప్పుడునైనా తీసుకుపోయేది ఎప్పుడు అని అడుగుతూ ఉంటాడు. ఏమో నన్ను మర్చిపోయాడే, ఎప్పుడబ్బా తీసుకుపోయేది దేవుడు, అందరిని తీసుకుపోతానని నన్ను మర్చిపోయాడు అనే పద్ధతిలో అంటూ ఉంటారు ఏజ్ ఎక్కువే కొద్ది. మన సుభద్రమ్మని ఇచ్చిన కోనాపురంలో వాళ్ళ అత్తగారికి అవ్వ ఉండే, వాళ్ళ అత్తకు అవ్వ, వాళ్ళ అత్తే ముసలాయమ్మ అప్పటికేను, ఆయమ్మకు అమ్మమ్మ ఉండే ఆ ఊర్లోనే, 118 ఏమో అప్పటికి. ఎవరి ఊర్లో వాళ్ళు చనిపోయినా కూడా ఇదే బాధపడతాను అనమాట. అయ్యయ్యో నన్ను తీసుకుపోయాడే, వాళ్ళందరినీ తీసుకుపోతున్నాడే, పిల్లలందరినీ నేను అనేది ఆయమ్మ. అట్లా అయ్యో ఏమిటబ్బా తీసుకుపోలేదు నన్ను అనే భావనతో ఏడుస్తూ ఏమైనా మర్చిపోయినా నన్ను అన్నట్టు అనుకుంటూ ఉంటారు.
ఇంకేం లేదు కాబట్టి ఇంకా ఎన్నాళ్ళని ఉన్నప్పుడు కూడా ఉండి అందరూ సక్రమంగా పెడతాన్నప్పటికీ కూడా తాను ఇంకేది ఇంక తినేది లేచి కూర్చునేది అవి కూడా లేనప్పుడు ఎప్పుడు నాయనా నన్ను తీసుకుపోయేదని ఎక్కరు పెడుతూ ఉంటాడు. జీవితకాలం అంతానేమో ఆ జీవితకాలంలో జీవితం బాగా ఉన్నప్పుడు, శరీరం బాగా ఉన్నప్పుడేమో వస్తూపలబ్ధికై శ్రమించి, జీవితకాలం అంతా జీవితం బాగా ఉన్నప్పుడు తనకి ఇంకా చేతనైనప్పుడు, ఆలోచించగలిగినప్పుడు, శరీరం బాగా నడుస్తూ అన్నిటినీ గుర్తుపెట్టుకోగలిగినప్పుడు అప్పుడేమో పట్టించుకోలే. అప్పుడేమో వస్తూపలబ్ధికై శ్రమించి, వస్తువులు దానిల ద్వారా పొందే సుఖం కోసం శ్రమించాడప్పుడు. కాంక్షాయుతంగా జీవించి, అంటే కోరికలతో కూడినటువంటి ఇవి కావాలి, నాకు అవి కావాలని ఇవే సరిపోయాయన్నమాట. ఆ విధంగా జీవించి, దాచుకున్నటువంటి వస్తువులు తయారు చేసుకున్నటువంటి సంసారం, సంపాదించుకొని దాచుకున్న వస్తువులు, బంగారం ఇంకా తయారు చేసుకున్నటువంటి సంసారం, మళ్ళా వాళ్ళతో ఏర్పడినటువంటి బంధాలు, బంధుమిత్రులు, కొడుకులు, కోడళ్ళు, మళ్ళా అల్లుళ్ళు, ఇక మళ్ళా వాళ్ళకు సంబంధించిన చుట్టూ అన్ని బంధాలన్నీ తయారు చేసుకొని, మళ్ళా తయారు చేసుకున్నటువంటి జగత్ భ్రాంతి, ఆ తయారు చేసుకున్నటువంటి జగత్ అనే భ్రాంతి, ఈ చుట్టూ ఉన్నటువంటిదే జగత్ భ్రాంతి. తనకు చిట్ట చివరి కాలంలో ఉపయోగపడకపోయేసరికి, చిట్ట చివరి కాలం వచ్చి ఇంకా అయిపోయింది నాయనా నీ పని అనేటప్పటికి ఏమిటి ఉపయోగపడలే. ఇదేమి ఈ సంపాదించింది ఏమి ఉపయోగపడలే, డబ్బు ఉపయోగపడలే, బంధాలు ఉపయోగపడలే, ఏమీ ఉపయోగపడలే. ఏదో వస్తుంది అప్పుడు కూడా సుఖంగా కొనుక్కోవడానికో లేకపోతే, కానీ నువ్వేం చేయలేనటువంటి స్థితి, శరీరం సహకరించినటువంటి స్థితి. కాబట్టి అప్పుడు డబ్బులున్నాయి, పోయి నీకు ఇష్టమైనది ఫలానా తిందామనుకుంటే కూడా తినలేని స్థితి. ఆ తిని అరిగించుకోలేని శరీరంలో నీ పదార్థం కూడా అరగదు. నీకు అత్యంత అద్భుతంగా నచ్చినటువంటి ఇష్టమైనటువంటి పదార్థాన్ని కొనుక్కునేటువంటి సంపద నీ దగ్గర ఉన్నా కూడా సరే, నీ శరీరం అది తినలేదు, దాన్ని అరిగించుకోవడం లేదు. ఇంకా చివరి కాలంలో ఏం చేస్తావు? ఈశ్వర అని పల్లవిస్తాడు. చివరి కాలంలో ఈశ్వర అని ఈ జగత్ భ్రాంతి నుంచి ఇన్నాళ్ళు ఏ విధంగా అయిపోయాడు, ఇప్పుడేమో ఈశ్వర అని పల్లవిస్తాడు. మరి ఈ జీవన ప్రయాణం అంతా కూడా ఆ జీవన పర్యంతము తాను చేసినటువంటి కర్మ సహితమైనటువంటి విశేషములన్నీ, ప్రయత్నములన్నీ వెంటనే విడిచిపెడతాయా? మరి అవి విడిచిపెడతాయా? కర్మలు ఏవైతే పనులు చేశాడో ఆ కర్మ ఫలితాలన్నీ కొన్నేమో గత జన్మలోటి మిగిలిపోయినవి సంచిత కర్మలు, కొన్నేమో ఈ జన్మలో చేసినటువంటి ప్రారంధ కర్మలు. ప్రారంధమేమో అనుభవిస్తే పోతుంది, సంచిత కర్మలేమో ఏ గురువాక్యం ద్వారానో నీ కారణం ఏమిటో తెలుసుకొని, సృష్టికి కారణమైనది తెలుసుకొని, నువ్వు సమిష్టిలో ఆత్మస్వరూపంగా, బ్రహ్మనిష్ఠుడుగా, బ్రహ్మస్వరూపంగా ఉన్నటువంటి సమిష్టి చైతన్యంగా నువ్వు మారితే అప్పుడు ఈ వచ్చినటువంటి ఆ కర్మ ఫలితాలుగా వచ్చినటువంటివి లేకుండా అవుతాయి. వెష్టిగా ఉన్నంతకాలం, వెష్టిగా భావించినంతకాలం నువ్వు సమిష్టి చైతన్యంగా బ్రహ్మస్థితి, బ్రహ్మనిష్ఠుడు కానంత కాలం ఈ ఉన్నటువంటి కర్మ ఫలితాలను అనుభవించక తప్పదు. ప్రారంధంలోటి అనుభవిస్తే పోతాయి. గతంలో వచ్చినవి ఇవన్నీ లేకుండా పోవాలంటే ఆ ముడి ఇప్పడానికే విచారణ అనే దాంట్లోకి పోయి ఆ గురువు దగ్గరికి చేరి ఆ ముడి విప్పి అది తొలగించడానికి. ఇంకా ఎప్పుడు పోయినావు? ఇంకా ఎప్పుడో పోయింటే ఇంకా నీవన్నీ అర్థం చేసుకోగలిగి ఆ చేసుకున్న దానిని నీలో ఒక ఆకలింపు చేసుకోగలిగి వెంటనే నీ భావం దాంట్లోనే స్థిరీకరించబడే స్థితి ఉన్నప్పుడు పోయి ఉండాల్సింది. ఇంకా అప్పుడు ఏమైనావు? ఇప్పుడు పోయేతలకి ఏమైంది? కర్మ సహితమైనటువంటి విశేషములన్నీ, ప్రయత్నములన్నీ వెంటనే విడిచిపెడతాయా? ఇవన్నీ నీకు ఇరుక్కునేటివి బంధాలన్నీ విడివవు కదా. ఆయా కర్మ భ్రాంతి మమకార రూపంలో, అహంకార రూపంలో, అభిమాన రూపంలో, అజ్ఞాన రూపంలో, అవిద్యా రూపంలో, మోహ రూపంలో సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉంటాయి. ఇవన్నీ ఆడుండయి, సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉండయి. ఇవన్నీ నువ్వు చేసినటువంటి పనుల వల్ల వచ్చినటువంటి కర్మ ఫలితాలన్నీ
వచ్చినాయి. నీ ఎమ్మడితే ఉన్నాయి అవన్నీ. ఎక్కడ ఉన్నాయంటే సూక్ష్మ రూపంలో ఉన్నాయి. అవన్నీ వెంటనే ఇడిచిపెడతాయంటే ఇడిచిపెట్టవు. ఆయా కర్మభ్రాంతి మమకార రూపంలో ఉంది. మమకారాలు కలిగించుకున్నవన్నీ బంధాలు కల్పించుకునే మమకార రూపంలో, అహంకార రూపంలో నేను చేశాను, నేను చూస్తాను, నేను కర్తను, నేను ఇవన్నీ అని నేనిది, నేనది అని చెప్పుకున్నదంతా కూడా అహంకారమే. నీ ఉనికిని చెప్పుకోవడం కూడా అహంకారమే. ఇంకా అభిమాన రూపంలో అభిమానాన్ని కలిగి ఉన్నావు కదా. దేహాభిమానం ఒకవైపు అయితే మళ్ళీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ అభిమానం, ప్రపంచాభిమానం, వస్తువు పట్ల అభిమానం, నా అనుకునేటువంటి ప్రత్యేకంగా గిరిగీసినటువంటి వ్యక్తుల పట్ల అభిమానం, ప్రియాప్రియములన్నీ ఉన్నాయి. అభిమాన రూపంలో ఉన్నాయి, దానికి వ్యతిరేకంగా ఉన్నాయి, అప్రియంగా కూడా ఉన్నాయి. అజ్ఞాన రూపంలో ఉన్నాయి, జ్ఞానం తెలియకపోవడం వల్ల. అవిద్యా రూపంలో ఉన్నాయి, అవిద్యా రూపంలో ఉన్నాయి. నేను జీవుణ్ణి అనే భావనలో ఉన్నాయి. నేను ప్రపంచంలో నేను ఉన్నాననే భావనలో, ప్రపంచంలో ఉన్న వస్తువులన్నీ వాటి పట్ల ఆకర్షించే భావనలు అజ్ఞాన రూపంలో ఉన్నాయి. వాటి పట్ల మోహంతో ఉన్నటువంటి మోహ రూపంలో అన్నీ ఉన్నాయి. అట్లే సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నాయి అవి. ఆ సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నందువల్ల అవి పోతే ఆ పోయినటువంటి స్థితిలో సర్వవ్యాపకమైనటువంటి నేను అనేది లేనిది, ఆ లేని అభిమానంతో, అహంకారంతో కల్పించుకున్నటువంటి బంధాలుగా ఉన్నది. నా స్వరూప స్థితిని నేను ఎరిగితే నేను సర్వవ్యాప్తమైనటువంటి, అంతటా ఉన్నటువంటి ఏదైతే బ్రహ్మం అని చెప్పబడుతుందో ఆ బ్రహ్మంలో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి సర్వజీవులకు ఉన్నటువంటి చైతన్యానికి వేరుగా లేను. ఇంకా అన్యముగా తోచడానికి నాకు ఇంకేముంది? నేను ఆ స్థితిలో ఉన్నానని బ్రహ్మనిష్ఠుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉండే నీ స్వరూప జ్ఞానం తెలుసుకోవడానికి విచారణంతో చేస్తున్నావు. ఇంకా ఆ తర్వాత ఆ స్థితిలో నుంచి ఆ స్థితి రావడానికి అది అంతకుముందు వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఏ స్థితి ఉందో, అవ్యక్తం కూడా లేనప్పుడు ఏ స్థితి ఉందో, ఎట్టి సంకల్ప వికల్పములు కలిగి ఎరుకే పుట్టలేదు అనేటటువంటి స్థితిలో ఎప్పుడైతే ఏమిందో అది సర్వత్రా స్వయంభూగా అది సృష్టి పరిణామ వికారములకు ఏ సంబంధము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి పరిపూర్ణ పరబ్రహ్మం అంతటా నిండి ఉన్న దానిని తెలుసుకున్న తర్వాత ఈ తెలుసుకున్నటువంటి ఎరుక ఇది వ్యక్తం కాకముందు లేకుండా ఎట్లుందో, మళ్ళా ఎందుకు వ్యక్తమైందో, ఎక్కడ మూలం వచ్చి ఆ మూలంలోంచి వచ్చిందో, మూలం లేకుండా వచ్చింది కాబట్టి గుర్తెరిగే ఎరుకే మూలం లేకుండా వచ్చింది. అది మళ్ళీ ఈ సృష్టి చేసుకోవడానికి అన్నిటికీ కారణమైనటువంటిది అయింది. కాబట్టి దానికి లేదు కాబట్టి అది పోతే మూలం లేనిది ఉన్నది ఎట్లాగూ ఉంది. అయితే ఈ ఆశ్రయించి జీవుడుగా పుట్టి చేసినటువంటివన్నీ అజ్ఞాన రూపంలో, అభిమాన రూపంలో, అహంకార రూపంలో, భ్రాంతి మమకార రూపంలో, అవిద్య రూపంలో అన్ని సూక్ష్మ శరీరాన్ని ఆశ్రయించి ఉన్నవన్నీ ఇవన్నీ కలిసిన రజోగుణ తమోగుణ సముదాయ సంబంధంతో సూక్ష్మ శరీరం అనేది ఉంది. ఆ సూక్ష్మ శరీరం ఏమిటితో నిండి ఉంది అప్ప అంటే ఈ పైన చెప్పిన దానిలన్నిటితో నిండి ఉంది. నువ్వు అవన్నీ నీ జీవితంలో చేసినటువంటి వాటి వల్ల వచ్చినటువంటివన్నీ సూక్ష్మ శరీరాన్ని అంటి పెట్టుకొని ఉన్నాయి. అంటాని ఇంక అవే గుర్తొచ్చినట్టు ఉన్నాయి. నేను, నాకు సంబంధించిన సంపద, లేకపోతే పదవో, లేకపోతే నీ యొక్క ఉనికో, లేకపోతే నీకున్నటువంటి సమస్తము బంధాలుగా ఏర్పరచుకున్నవన్నీ సూక్ష్మ శరీరాన్ని అంచుకొని రజోగుణ తమోగుణ సముదాయంలో ఉండి మరి ఆయా సందర్భోచితమైనటువంటి స్థితులు కలుగుగా ఆయా సందర్భోచితమైనటువంటి స్థితులన్నీ కలుగుతూ వస్తే వృద్ధాప్యమందు సదా సాధించినవి, సాధించవలసినవి ఉంటే వాటి యందు ఆకాంక్ష చింత ఏమైపోయింది? వృద్ధాప్యమందు ఏమైపోయిందంటే సాధించినవన్నీ చెప్పడం. నేను ఇవన్నీ సాధించిన, నేను ఆ పని చేస్తే, నేను ఈ పని చేస్తే, ఇవన్నీ నేనే చేస్తే, ఇంకా కొంచెం ఈయన మళ్ళాడేటట్లు ఉండింటే, నాకు ఇంకా శరీరం బాగుండింటే ఇవన్నీ చేస్తూ అవన్నీ చేయాలనుకోండి కానీ చేయలేకపోతే, అంతలేక నేను మంచంలో పడిపోతే, ఇంకా ఏమేమో చేయాలనుకోండి, ఇవన్నీ గుర్తుకొచ్చినాయి అప్పుడు ఆ సూక్ష్మ శరీరంలో. అవి అంటి పెట్టుకొని ఉండి అవి దాంట్లో మెదులుతానే ముందు
ఇవే 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 కూరుకుపోయి ఉంది దాంట్లోకి. ఎప్పుడు దాంట్లో నుంచి బయటపడి వేరే ఆలోచనలు వచ్చేది? సదా సాధించవలసినటువంటి వాటి యందు ఆకాంక్ష. నేను ఇంకా ఫలాన్ని సాధించాలనుకుంటేనే అవి చేయలేకపోతేనే అనే ఆకాంక్ష. ఆ చింత ఏమైపోయింది? ఇప్పుడు తీవ్రమైన చింతగా మారిపోయింది. ఇప్పుడు ఇంకా తీవ్ర చింత అయిపోయింది దానిల మీదనే. ఎందుకంటే అయ్యో ఎప్పుడబ్బా ఇంకా అవి చేసేది, చేయలేకపోతేనే, మంచంలో పడితేనే, ఇప్పుడు అప్పుడోనే శరీరం పోతుంది అని అప్పుడు కూడా అదే చింత జరుగుతుంది. పోనీ అప్పుడన్నా మేలుకొని ఉండేటువంటిది లేదు. అప్పుడు ఆ చింత చేయలేకపోయిన వాటి పట్ల చింత, ఇంకా అది కాలే ఇది కాలే వీళ్ళు చేయలేకపోయారు, ఇవన్నీ వస్తాయట. ఇది ఇంకా ఇలా అవ్వలేదు, ఇంకా అది అలా అవ్వలేదు, ఇంకా వాడు ఇల్లు కట్టుకోలేదు, వాడు ఇంకా పెళ్లి చేసుకోలేదు, ఇంకా మనవడు స్థిరపడలేదు, ఇంకా ముని మనవనికి ఉద్యోగం రాలేదు, ఇంకా స్థిరపడలేదు, ఇంకా ఈ దేశాన్ని చూడలేదు, ఆ దేశాన్ని చూడలేదు, ఇంకా ఆ రకమైనటువంటి భ్రాంతి పోలేదు. ఆ రకమైనటువంటి భ్రాంతి పొందలేదు, ఈ రకమైన భ్రాంతి పొందలేదు అనేటువంటి భ్రాంతి యొక్క సంబంధించిన దానివే అవి పొందలేదు, ఇవి పొందలేదు అనే భ్రాంతి ఉందంట. ఇంకా ఇంత అయిపోయినప్పటికీ, ఇవన్నీ చూసినప్పటికీ తన జీవితంలోనే తల కళ్ళ ముందరే అనేక మంది వారు ఏ స్థితిలో ఉన్నప్పటికీ వాళ్ళందరూ పోయిండే చూసి కూడా తన ముందరే పోతాండే చూసి కూడా వస్తు ప్రపంచం ఏమీ చేయలేదు, ఈ డబ్బు ఏమీ చేయలేదు, ఇది పోయేది సత్యము అని చెప్పి కూడా మళ్ళా తెలుసుకోవట్లే, ఆ భ్రాంతి నుంచి విడిపడట్లే, ఆ భ్రాంతి నిజ వస్తు స్థితిని గుర్తించలేక, నిజమైనటువంటి నిత్యానిత్య వివేకం లేక, నిజమైనటువంటి వస్తువును గుర్తించలేక, ఈ వస్తువులు సంపాదించుకునేటువంటి వస్తువులు దానితో తాదాత్మ్యం చెంది అదే సత్యమని మిడత వలె దీపం ముందు పరిభ్రమిస్తూ, మిడత కదా దీపం కాటికి పోయి అక్కడ కాంతి కనపడతానే వచ్చి దాని చుట్టూ తిరుగుతోంది, అది ఏదో అది కాలే వస్తువు అనేది తెలియదు కదా దానికి, పోతుంది, ఆకర్షించబడి రెక్కలాడించి దాని మీదకి పోతుంది. అంతే, ఒక్క క్షణంలో రెక్కలు గాలి ఆ దీపం చేతనే మృత్యువులేక పడుతుంది. అట్లా ఈ వస్తు ప్రపంచము చుట్టూ ఉన్న ప్రపంచంతో తాదాత్మ్యం చెంది అదే సత్యము నిత్యం అనుకొని తన స్థితి ఇంకా వెళ్ళిపోయే స్థితిలో కూడా దాని పట్లనే భ్రాంతి చెందుతూ పోయి మిడత కదా దీపంలో పడినట్టు అట్లా అయిపోతుంది. ఈ రకంగా మృత్యుపాశంలో చిక్కుకుంటోంది. మరి ఇప్పుడు ఈ రకమైన జీవితాన్ని ఏమని చెబుదాము? దీంట్లో నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దీన్ని ఏమనాలి ఇంకా? ఈ రకమైన జీవితాన్ని దీంట్లో నుంచి బయటపడే ఒకే ఒక మార్గం ఉన్నది. ప్రయత్నించి శుద్ధ బుద్ధిని సంపాదించుట. ప్రయత్నించి ఏం చేయాలి? ఈ రకంగా బుద్ధిలోకి చేరుకున్నటువంటి ఇందాక చెప్పినటువంటివన్నీ వచ్చి చేరుకుపోయినాయి దాంట్లో వాసన రూపంలో. తలస్తానే వెంటనే అవే గుర్తొస్తున్నాయి. మరి ఆ రకమైనటువంటి దాంట్లో నుంచి బయటపడాలి అంటే ఈ వస్తువులతో వచ్చినటువంటి ప్రపంచము, నువ్వు సంపాదించినది, నువ్వు తయారు చేసుకున్నటువంటి బంధాలు, వాటి వల్ల వచ్చే వాటింట్లో ఇరుక్కుపోయినటువంటి స్థితిలోంచి బయటపడాలంటే ముందు ఈ బుద్ధి ఏమైంది? దీంతో కూడినటువంటి అనాత్మ వ్యవహారంతో కూడినటువంటి వస్తు ప్రపంచంతో కూడినటువంటి దాంతో మలినమైపోయింది. ఆ మలిన బుద్ధిని మళ్ళీ ఏం చేయాలి? శుద్ధ బుద్ధిని సంపాదించే స్థితికి మళ్ళీ ప్రయాణం చేయాలి దాన్ని. ఆ బుద్ధిలో ఈ రకమైనవన్నీ కూరుకుపోయినవన్నీ తొలగించి వాటి పట్ల ఆలోచనలు రానియకుండా ఎప్పుడైతే వచ్చిందో వచ్చిన వెంటనే ఆ రకమైన దాంట్లోకి ఎప్పుడైతే పక్కకు లాగే ప్రయత్నం చేసిందో ఆ వెంటనే ముందు ఆ గురువాక్యం గుర్తు చేసుకోవాలి. గురుపుత్రులు అయితే గురువాక్యం గుర్తు చేసుకోవాలి. గురుపుత్రులు కాకుండా కేవలం భక్తి మార్గంలో ఇతరత్ర మార్గంలో ఉన్నవాళ్ళు మేము ఏం సంపాదించాము, ఏం చేశాము, దేనివల్ల ఏమైంది, మేము ఎప్పుడు తెలుసుకోవాలి. ఇది తెలుసుకునే స్థితి ఇంకా దాటిపోతుంది.
అనేది వాళ్ళు తెలుసుకోవాలి. గురుపుత్రులైన వాళ్ళ ముందు అట్లా అయ్యిండే వాళ్ళు ముందు వెంటనే వాళ్ళకి రావాల్సిన ఆలోచన ఏంటి అంటే, ఈ రకమైన ఆకర్షణలకు ప్రారంభమైననే ఈ రకమైన తలపులు మనసులో కలగగానే నేను శుద్ధ బుద్ధిని సంపాదించుట అంటే ఏమిటి? నీ యొక్క స్వరూప స్థితిని తెలుసుకొని, ఈ విచారంలో నువ్వు తెలుసుకున్నటువంటి దాన్ని తెలుసుకొని, నీ గురువు ఏం చెప్పాడో ఆ గురువాక్యం వైప ఆ గురువాక్యాన్ని ముందు గుర్తు చేసుకోవాలి. ఇది ఏమీ లేనిది అనే స్థితి రావాలంటే ముందు ఈ మాటికి మనసులోకొచ్చి బుద్ధిని కలుషితం చేస్తున్నటువంటి ఈ గుణాలతో కూడినటువంటిది ఏదైతే వస్తుందో దాన్ని శుద్ధపరచుకోవాలి ముందు. శుద్ధ బుద్ధిని సంపాదించుకోవాలంటే నన్నేం చేయమంటారండి? నాయనా శుద్ధ బుద్ధిని సంపాదించు. అంటే నన్ను ఉద్యోగం చేయమంటారా? మానేయమంటారా? అంటే ఎవరు చెప్పరు. అది నీలో ఉంది. వేదాంత విద్యా విశారదులు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ వ్యవహార శైలి యందు అలా ఉండు, ఇలా ఉండు అని చెప్పడానికి ఒక ఆధారం ఉండదు. నువ్వు వ్యవహార శైలిలో బాహ్య ప్రపంచంలో ఇలా ఉండు, అట్లా ఉండు, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఇంకోటి చేయి, ఇట్లా చేయి, అట్లా చేయి అని చెప్పురు. అదంతా దానికి వ్యవహారిక జీవితానికి సంబంధించినటువంటి, ప్రకృతికి సంబంధించినటువంటి నువ్వు చేసుకోవాల్సిన పనులు అవన్నీ. వేదాంత విచారణ లేకొచ్చిన తర్వాత నువ్వు శుద్ధ బుద్ధిని సంపాదించుట అంటే నిన్ను గురించి నువ్వు తెలుసుకొనుట, నీ స్వరూప జ్ఞానం తెలుసుకొని దానికి అతీతంగా ఉన్నదాని గురించి ప్రయత్నం గురువు దగ్గర చేరి చేయటమే. కాబట్టి అలా ఉండు అని చెప్పడానికి ఒక ఆధారం ఉండదు. ఎందుకనంటే నువ్వు ఏ వివేకంతో వ్యవహరించావు అన్నదానికే ప్రాధాన్యత. నీకు ఏ రకమైన వివేకం ఉంది, నీ వివేకం అని నీ వివేకాన్ని బట్టే దాంతో వ్యవహరించేదానికి ప్రాధాన్యత. అట్లాంటి వివేకశీలి అయినటువంటి వాడు శుద్ధ బుద్ధితో ఉన్నటువంటి వాడు సామాన్యమైనటువంటి కర్తృత్వ కర్మాచరణ యందు అసంగముగా ఉన్నాడా లేదా? అట్లా వివేకశీలి అయినటువంటి వాడు శుద్ధ సాత్వికంగా ఉండేటువంటి బుద్ధితో ఉన్నటువంటి వాడు తమో రజోగుణాలతో నిరంతరం ఉండేవాడు కాకుండా శుద్ధ బుద్ధితో ఉన్నటువంటి వాడు వివేకవంతుడై ఉంటాడు. కాబట్టి ఆ వివేకవంతుడైన వాడు ఎట్లా వ్యవహరిస్తున్నాడు? సామాన్యమైనటువంటి కర్తృత్వ కర్మాచరణ యందు సామాన్యంగా వ్యవహరించేటువంటి ఉన్నాయి. రోజువారీ అన్నిట్లోనూ వ్యవహరిస్తూ ఉన్నటువంటి సందర్భాల్లో కర్తృత్వ కర్మాచరణ యందు అసంగముగా ఉన్నాడా లేదా? నువ్వు చేసే పనుల్లో నేను కర్తను కాదు, నేను చేయాల్సినటువంటి ఇదంతా ఒక పనిని అప్పగించితే చేయాల్సినటువంటి బాధ్యతగా నీకు ఎట్లయితే ఉందో దానిగా నేను నిర్వర్తిస్తున్నా. ఈ నిర్వర్తిస్తున్న దానికి అంతటికీ సమిష్టి చైతన్యమైనటువంటి ఒకటి పని చేస్తుంటే ఆ సమిష్టి చైతన్యం అనేది బింబంగా ఉంటే నేను ప్రతిబింబంగా ఉండి ఈ పనులని చేస్తున్నా తప్ప నేను కర్తను కాదనేటువంటి కర్తృత్వ భావన లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఉండాలి. అట్లున్నాడా? సామాన్యమైనటువంటి కర్తృత్వ కార్యాచరణలో అసంగముగా ఉన్నాడా? లేదంటే దాంట్లో సంగమించి ఉన్నాడనుకో, నేను చేస్తున్నాననే తీవ్రత, చేయాలనే తీవ్రత, అది అయిపోయి తీరాలనే తీవ్రత, అది కాకపోతే అసంతృప్తి, ఆ కాకపోవడానికి కారకులు ఎవరో వాళ్ళని తిట్టడం, లేదంటే చేస్తే నేను చేశాను ఇదిగో నాతో తప్ప ఇంకెవరితోనూ కాదు అనేటువంటి అహం, ఇవన్నీ ఉంటాయి సంగమిస్తే. అసంగంగా ఉంటే అవన్నీ లేదు, నేను చేసింది ఏమీ లేదు, నేను కర్తనే కాదు, చేస్తున్నటువంటి దాంట్లో జరుగుతున్నటువంటి సమస్త సృష్టిలోనూ అన్నీ ఏవైతే జరుగుతున్నాయో ఆ జరగడానికి ఏ చైతన్యం అయితే కారణమై ఉన్నదో దాంట్లో భాగంగా నేను చేస్తున్నాను అంతే. నేను అసంగంగా దాంతో నేను చేయడం వల్ల జరగట్లే అది అనేటువంటి దాన్ని గుర్తించాలి. అట్టి అసంగత్వ లక్షణం నువ్వు గనక నిలబెట్టుకోకపోయినట్లయితే, దాంతో సంగత్వం చెందకుండా చేసే దాంతో ఏ పని చేస్తున్నట్టు కూడా ఆ భావన లేకుండా నువ్వు అకర్తగా గనక ఉంటే అసంగత్వం అవుతుంది. లేదని సంగత్వం చెందినావంటే ఇవన్నీ వస్తాయి మళ్ళీ. కాబట్టి అట్టి అసంగత్వ లక్షణాన్ని గనక నువ్వు నిలబెట్టుకోకపోతే, అట్టి సాక్షిత్వ లక్షణాన్ని నువ్వు నిలబెట్టుకోకపోయినట్లయితే నేనేమీ చేయట్లేదు, అంతా సమస్తంగా జరుగుతున్నటువంటి సమిష్టిలో అన్నిటి పట్ల అన్ని చోట్ల జరగడానికి కారణమైనటువంటి ఏ చైతన్యం అయితే ఉందో, దేనివల్ల ఈ సృష్టి కార్యం అంతా కూడాను కర్మాచరణ జరుగుతుందో
సమిష్టిలో పంచభూతాత్మకంగా. అలా నాలో కూడా జరుగుతున్నటువంటిదంతా కూడా నేను చేస్తున్నటువంటిది కాదు. ఆ చేయాల్సినటువంటి కర్తవ్య నిర్వహణలో మాత్రమే నేను పంచుకుంటున్నా. దానికి జరుగుతుందా, అది జరగదా, దాని ఫలితం ఏమిటి మళ్ళీ అనేది కూడా తెలియదు నాకు అనేటువంటి స్థితిలో దాంతో సంగమించకుండా ఉన్నటువంటి అసంగత్వ లక్షణాన్ని కనుక నువ్వు నిలబెట్టుకోకపోతే, అటు సాక్షిత్వ లక్షణాన్ని నువ్వు నిలబెట్టుకోకపోయినట్లయితే, సదా పుస్తకాల పురుగు వలె చదివినప్పటికీ, సదా శాస్త్రములను అభ్యసించినప్పటికీ, సదా నీవు వ్యాపార సహితుడివి అవుతున్నావు. వ్యాపార సహితుడు అంటే వ్యవహారములలో కూరుకుపోయి ఉన్నటువంటి, వ్యవహారాలతో తాదాత్మ్యం చెంది వ్యవహారాల్లో నేను చేస్తున్నాననేటువంటి భావంతో సదా పుస్తకాలన్నీ చదివినప్పటికీ పుస్తకాల పురుగులాగా, సదా శాస్త్రములన్నీ అభ్యసించినప్పటికీ శాస్త్రాలన్నీ అభ్యసించినావు. కానీ నువ్వు భావంలో మానసికంగా ఆ మార్పు చెందనంత కాలం చదివినటువంటి పుస్తకాలు కానీ శాస్త్రములు అభ్యసించినవి కానీ అవన్నీ ఏం చేయలేవు. నీ అసంగత్వాన్ని నువ్వు అసంగతుగా మారి సాక్షిత్వ లక్షణంతో సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ ఏ విధంగా ఉందో అదే విధంగా నేను కూడా మూడవస్థల్ని దాటినటువంటి ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిత్వంగా ఉన్నటువంటి సర్వమును గుర్తెరుగుతూ ఉన్నప్పటికీ ఏకంగా ఉన్నటువంటి ఒకే చైతన్యంలోంచి వ్యవహరిస్తున్నటువంటి వానిగా భావించకుండా అనేకత్వంగాను నానాత్వంగాను నేననే దానితో కూడుకొని వ్యవహరించి చేస్తున్నాననే కర్తవ్య భావన ఉంటే ఇంకా అప్పుడెప్పుడు నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని పుస్తకాలు అభ్యసించినా, ఏం చేసినా నీ మనో వ్యాపారం అనే దాంట్లో నుంచి బయటపడలేకుండా ఉంటావు. నిరంతరము దాంట్లో చేస్తుంటావు. కాబట్టి నిర్వర్త మానసాన్ని పొందిన వాడివి అవడం లేదు. ఈ విధంగా అవ్యాపారం, ఈ వ్యాపారంతో ఏమీ లేకుండా ఈ నిర్వహించేటువంటి దాంతో నివృత్తి, వృత్తి అనేది కూడా ఏ వృత్తి లేకుండా నివృత్తి అయినటువంటి స్థితిలోకి నిర్వర్తించడము అంటే మళ్ళీ ఏదో దాంట్లో తాదాత్మ్యం చెందకుండా నిర్వర్తించే స్థితి రావాలి. సాక్షిత్వ స్థితిలో నిర్వర్తించే స్థితి రావాలి. అట్లా పొందినవాడు అవడం లేదు. ఎందుకు అంటే వాటితో చేస్తున్నప్పటికీ నువ్వు సాక్షిత్వాన్ని నిలబెట్టుకోలేదు కాబట్టి, ఆ అసంగత్వ లక్షణంతో లేవు కాబట్టి. అట్టి నిర్వృత్త మానసం లేకుండా ఏ వృత్తితో కూడినటువంటి మనస్సు ఎప్పుడు కూడా వృత్తితోనే కనుక సంగత్వం చెందుతూ ఉంటే ఆ మనోవ్యాపారంలో ఇవన్నీ కూరుకొని ఉంటాయి తప్ప దీంట్లో నుంచి దీనికి అతీతమైన దాన్ని ఆలోచించే స్థితి ఉండదు. వినిర్వర్త కామ అని అంటోంది భగవద్గీత. వినిర్వృత్త కామ ఏది ఏ రకమైనటువంటి ఆ వృత్తి వ్యాపార మనస్తత్వం చేస్తున్నటువంటి వాటితో తాదాత్మ్యం చెందేటువంటిది కాదు. అవి అని అంటోంది భగవద్గీత. వినిర్వృత్త కామ అంటే వృత్తి కామముల యందు, వృత్తి అంటే పన్నెందు, కామములు అంటే కోరికలు, ఆ కోరికల యందు నివృత్తత అంటే విరమించుట అనేటువంటిది. ఏదైతే చేసే పనుల్లోనూ కోరికల్లోనూ మనసు లగ్నం చేస్తే ఆ చేస్తున్నటువంటి భావన ఏవైతే ఉన్నాయో ఆ కోరికలతో కూడినటువంటి భావన ఉంటుంది. కాబట్టి అవి విశేషంగా జరగాలి. అది దాంతో తాదాత్మ్యం చెందకుండా జరగాలి. వాసనలతో సహా లేకుండా పోవాలి. వాసనల లోపల మెదులుతూ ఉండగా ఒకవైపు చేస్తూ ఉన్నప్పటికీ మళ్ళీ అవి మళ్ళీ మనసులోకి వచ్చి వాటి వైపుకు లాగే ప్రయత్నం ఉండకూడదు. విరమించబడాలి అంటే మెల్లిగా వాటి ఆలోచనలను తగ్గించుకుంటూ పోవాలి. అవేమో ఓవైపు రోజంతా అదే పని చేస్తే కొద్దిసేపు విచారణప్పుడు పక్కకు వచ్చాము దాంట్లో నుంచి. ఇంకా ఇప్పుడు ఏ విధంగా దీనిపై మనసు పెట్టి వింటూ ఉన్నామో, మామూలుగా పగులు చేసే పనులన్నీ చేస్తున్నటువంటి సమయంలో కూడా ఏ పనులు చేస్తున్నప్పటికీ వాటితో ఏం చేయాలి? చేస్తున్నటువంటి వాటితో తాదాత్మ్యం చెంది మునిగిపోకుండా ఉండాలి. దాంట్లో మునిగిపోకుండా చేస్తున్నప్పటికీ నీ భావంలో అదంతా కేవలం
వాసనలతో కూడుకొని కోరికలతో కూడుకొని చేస్తున్నది కాదు. నీ కర్తవ్య నిర్వహణలో భాగంగా చేస్తున్నటువంటిది. దాన్ని నేను కర్తగా నేను దీన్ని చేస్తున్నాననే భావంతో లేకుండా చేయడం వంటిది. ఆ రకమైనటువంటి లేకుండా ఈ దీంతో నుంచి ఈ రకమైన విశేషంగా ఉండేటువంటి జరిగేటువంటి వృత్తి కామముల యందు నివృత్తత విరమించుట అనేటువంటి విశేషంగా జరగాలి. వాసనలతో సహా లేకుండా పోవాలి. ఇంగువ యొక్క వాసన బట్టలేకి ఇంకి ఎలా అయితే ఇంగువ పోయినప్పటికీ ఆ బట్టలో అదే వాసన వస్తుందో, చేతితో ఉల్లిపాయ ముట్టుకుంటే ఉల్లిపాయ వదిలేసినప్పటికీ చేతికి ఉల్లిపాయ వాసన ఎలా అంటుతుందో, ఈ రకంగా అనేక పదార్థముల యొక్క రసం మనలో శోషించి అవే పదార్థముల యొక్క స్ఫురణ కలుగుతూ నానాత్వ భ్రాంతిని కలిగిస్తూ అట్టి నానాత్వ బుద్ధి చేత మరలా జనన మరణములందే తిరుగుతూ ఉంటారు. ఏం చెప్తుంది? ఇంగువ బట్టలో ఇంగువ మూట కట్టి పెట్టారు. ఇంతకుముందు గడ్డ రూపంలో వచ్చేది, ఇప్పుడైతే రకరకాల సీసాలు వస్తున్నాయి. మళ్ళీ వాటి వాసన తగులుతుందని సూపర్ మార్కెట్లో ఏం చేశారంటే ఓ చిన్న బాటల్లో దాన్ని పెట్టి, ఆ చిన్న బాటల్లో పెట్టిన దానికి ఓ పెద్ద బాటలు కూడా ఇచ్చేస్తున్నాడు దాంట్లోనే. అంటే వాడుకొని మళ్ళీ ఆ బాటల్లోనే పెట్టి పై మూత పెడితే లోపల ఒక బాటలు ఉంటుంది, పైన ఒక బాటలు. అది ఆ గూట్లో ఎక్కడైతే పెట్టామో ఆ గూడంతా వ్యాపించకుండా, లేదైతే గూడంతా అదే వాసన వస్తుంది. బట్టలో కట్టినటువంటి ఇంతకుముందు పూర్వకాలం బట్టలో కట్టి పెట్టేవాళ్ళు. అది గడ్డ రూపంలో ఉంటే వేడికి కరిగిపోతుందని బట్టలో కట్టి పెడితే అది అయిపోయిన తర్వాత ఆ బట్టను తీసిపోయి ఒక చోట మట్టిలో పూడ్చుగాక, ఓ సంవత్సరం మట్టిలో పూడ్చి మళ్ళా తీగాక, మళ్ళా కూడా ఆ ప్రాంతం అది అంతా అదే వాసన వస్తుంది. ఆడబెట్టు, నీళ్ళలో పెట్టు, ఉతుకు, ఏమన్నా చేయి. అట్లా అది దాంతో పేర్చుకుపోయింది. ఆ వాసన దాంట్లో ఇమిడిపోయింది. పోగొట్టలేనంత స్థితి లేకపోయింది అది. అట్లా ఎప్పుడైతే ఆ బట్ట అట్టే వాసన వస్తుందో, చేతితో ఉల్లిపాయ పట్టుకుంటే ఉల్లిపాయ వదిలేసినప్పటికీ, పోయి చేయి కడుక్కునేప్పటికీ కాసేపు పోదు అది. మళ్ళీ వేరే పదార్థం ఏదైనా ముట్టుకొని అట్లా అయ్యే వరకు ఉల్లిపాయ అంతా వ్యాపించి ఉంటుంది దాని యొక్క వాసన. ఈ చేతితో ముట్టుకొని కోసింటారనుకో వాళ్ళకి. అట్లా వదిలేసినప్పటికీ చేతికి ఏ విధంగా ఉల్లిపాయ వాసన అంటుతుందో, ఈ రకముగా అనేక పదార్థముల యొక్క రసము మనలో శోషించి అనేక పదార్థాల యొక్క ఆ రసం యొక్క వాసన రూపంలో మనలో ఉండి, మనం చేసిన పనులు, మనం చేసినటువంటి పనుల వల్ల వచ్చిన ఫలితం, దాన్ని అనుభవించడం వల్ల అది మళ్ళా వాసన రూపంలో మనలో ఉన్నందువల్ల ఆ కోరికకు సంబంధించినటువంటి ఆలోచనలు మళ్ళీ రావడం వల్ల, దాని వైపుకు మళ్ళీ లాగడం వల్ల ఇదంతా జరుగుతుంది. పదార్థముల యొక్క స్ఫురణ గుర్తుకొస్తున్నాయి. ఆ పదార్థముల యొక్క స్ఫురణ ఎందుకు కలుగుతుందంటే దాంతో కలిగినటువంటి అనుభవాలు నీలో ఉన్నాయి కాబట్టి, ఆ పదార్థముల యొక్క స్ఫురణ కలుగుతూ నానాత్వ భ్రాంతి కలిగిస్తూ, ఆ అనేకత్వం అనేటువంటి భ్రాంతిని కలిగిస్తూ, అట్టి నానాత్వ బుద్ధి చేత మరలా జనన మరణములందే తిరుగుతూ ఉంటాం. నానాత్వ బుద్ధిలోంచి ఏకత్వ బుద్ధి ఒక్కటే. ఆ ఉన్నది విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యంకి నేను వేరుగా లేను, ఈ అనేకత్వం అనేది లేదు, ఒక్కటే ఉన్నది. ఆ ఒక్కటే గుర్తెరుగుతున్నటువంటిదే. ఆ మూలం లేకుండా గుర్తెరుగుతున్నటువంటిది పోతే, ఆ గుర్తెరుగుతున్నటువంటిది అంతకుముందు ఉన్నటువంటి స్థితి గురువాక్యం ద్వారా గుర్తెరిగి, ఈ మూలం లేకుండా మధ్యలో వచ్చి గుర్తెరుగుతున్నటువంటిది లేకుండా పోతే, ఏ పని చేస్తున్నప్పటికీ దానితో సంగతం లేకుండా గనక పోతే, ఏ పని చేస్తున్నప్పటికీ వాసనాపరమైనవన్నీ గనక మళ్ళీ మళ్ళీ వచ్చి ఆకర్షించి దాంట్లోకి పోకుండా నువ్వు గనక నిలవరించుకోగలిగితే పర్వాలేదు. లేదంటే ఈ నానాత్వ భ్రాంతి అంతా మళ్ళీ ఆ బుద్ధి చేత, అట్టి నానాత్వత అనే బుద్ధి చేత మరలా జనన మరణములు అందు తిరుగుతూనే ఉంటాడు. శాస్త్రములు చదివినప్పటికీ, ఇన్ని బోధలు విన్నప్పటికీ, నానాత్వంలో ఉండేటువంటి దాంతో తాదాత్మ్యం చెందితే జనన మరణాల్లో తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి తప్పక సాధకులందరూ నిరంతరాయంగా మార్పు చెందనటువంటి స్థితిని సాధించుట కొరకు
పొందుట కొరకు, ఆ లక్షణంలో ఉండుట కొరకు, అట్టి లక్షణమునే నిలబెట్టుకొనుట కొరకు ప్రయత్నించాలి. ఏం చేయాలి సాధకులు అంటే, ఏదైతే నిరంతరాయంగా ఎట్టి స్థితిలోనూ మార్పు చెందనటువంటిది ఏదైతే ఉందో, ప్రకృతిలో ప్రపంచంలో జరిగేటివన్నీ ప్రతి ఒక్కటి మార్పు చెందేటివే, పరిణామశీలమైనవే. పంచభూతాత్మకమైనవి కానీ, వస్తు ప్రపంచం కానీ, జగత్తు పుట్టినప్పటి నుంచి ఏర్పడినటువంటి అన్నీ కూడా ప్రళయకాలం ముందు ముగిసిపోయేటివే, అన్నీ పరిణామం చెందేటివే, అన్నీ కూడా పరిణామం చెందకుండా ఎప్పటికీ సృష్టితో నిమిత్తం లేకుండా ఎప్పటికీ ఒకే తీరుగా ఎట్టి జననం కానీ, మరణం కానీ, లేదా పరిణామ వికారములు కానీ, ముగిసిపోయేది కానీ, లేకపోతే మళ్ళీ ఏర్పడేది కానీ ఏమీ లేకుండా ఉన్నటువంటి నిరంతరాయంగా మార్పు చెందనటువంటి స్థితిని సాధించాలి. నిరంతరాయంగా మార్పు చెందనటువంటిది ఒకటి ఉంది. ఆ ఒకటి ఉంది అనేది దాన్ని చూపించడానికి, దాన్ని తెలపడానికి దానికి ఆకారం కానీ ఇతరత్ర ఏ లక్షణాలు లేవు. అట్లాంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని నీ స్థితిలోకి ఆ స్థితి రావాలి. నువ్వు ఆ విధమైనటువంటి పరిపూర్ణం ఏ విధంగా విలక్షణంగా ఏ లక్షణములు లేకుండా ఉన్నటువంటి స్థితిలో ఏ విధంగా ఉందో, మార్పు చెందనటువంటి ఆ స్థితిని నువ్వు సాధించాలి అంటే, నువ్వు ఆ రకమైనటువంటి నిలకడ కలిగినటువంటి, దీంతో తాదాత్మ్యం చెందినటువంటి భావంతో, నీ భావంలో ఆ స్థితి ఎలా ఉందో ఆ రకమైనటువంటి దానితో నువ్వు ఉండాలి. విషయాలతో తాదాత్మ్యం చెందకుండా, విషయాలన్నీ వచ్చిపోతున్నటువంటి కలగాపులగంగా అనేకంగా వచ్చిపోతూనే ఉంటాయి. మనసుతో, జగత్తుతో, నీ కంటితో చూస్తున్నంత కాలము దాన్ని ముందరే జరుగుతున్నాయి కాబట్టి సర్వం జరిగినప్పటికీ, జరగనప్పుడు ఏ విధంగా ఉందో ఆ విధమైన దాన్ని గుర్తుపెట్టుకొని, ఏ పరిణామ వికారములు లేనటువంటిది ఏ విధంగా ఉందో ఆ విధంగా నువ్వు మనస్థితిని సాధించాలి. పరిణామ వికారములతో సంబంధం లేనటువంటి వస్తువు పోతున్నటువంటి వాటితో సంగత్వం చెందకుండా ఉన్నటువంటి అసంగుడుగా ఉంటూ అది సాధించాలి. అది పొందుట కొరకు, ఆ లక్షణంతో ఉండుట కొరకు, అట్టి లక్షణమునే నిలబెట్టుకున్నట కొరకు ప్రయత్నించాలి. సాధకులంతా నిరంతరాయంగా ఏం చేయాలంటే, మార్పు చెందనటువంటి ఇది ఏదైతే ఉందో ఆ స్థితిని సాధించే కొరకు, ఆ స్థితిని పొందే కొరకు, ఆ లక్షణంతోనే ఉండే కొరకు, అట్టి లక్షణమునే నిలబెట్టుకునే కొరకు ప్రయత్నించాలి. స్థిరత్వం అంటే అర్థం ఉంది. జీవితంలో ఎప్పటికీ స్థిరపడతావు నాయనా అనే ప్రశ్నకు అర్థము, లక్షణం ఏమిటంటే స్థిరమైనటువంటి స్థితిని నువ్వు ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు స్థిరపడిపోయినట్టే. ఆ రకంగా ఆత్మ వస్తువును గుర్తిస్తూ అనాత్మను నిరసిస్తూ ఈ ఆత్మానాత్మ వివేకం సంపాదించాలి. కానీ ఏమంటున్నాడు మానవుడు, ఏమవుతున్నాడంటే, స్థిరత్వము అంటే ఏది స్థిరత్వము? నీ యొక్క అసలైనటువంటి నీ స్థితి ఏమిటో, నీ స్వరూప జ్ఞానాన్ని గుర్తించి, అనాత్మ స్థితి నుంచి ఆత్మస్థితిలో ఉన్నటువంటి చైతన్యాన్ని గుర్తించి, సర్వత్రా ఉన్న చైతన్య స్థితిలో నువ్వు స్థిరపడి, నేను అనాత్మ వస్తువులను కానీ, అనాత్మకు సంబంధించినటువంటి వాటిని గుర్తించినటువంటి స్థితిలో ఆత్మస్వరూపుడుగా ఉంటూ, బ్రహ్మనిష్ఠుడుగా ఉంటూ, సర్వత్రా నిండి ఉన్నటువంటి చైతన్య స్వరూపుడుగా ఉంటూ, దీన్నంతటినీ నిరసించేటువంటి స్థితిలో ఉండాలి అనుకోకుండా, మామూలు మానవుడు ఏమంటున్నాడు, ఎప్పుడు స్థిరపడతావు నాయనా అంటే, ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు, ఎప్పుడు పిల్లల్ని కంటావు, ఎప్పుడు ఆస్తిని సంపాదిస్తావు, ఎప్పుడు మళ్ళా నువ్వు పిల్లలకు పెళ్లి చేస్తావు, ఇవన్నీ ఎప్పుడు చేస్తావు నువ్వు అని అడిగినట్టుగా అనుకుంటారు మామూలు మానవునికి. మామూలు ప్రపంచంతో తాదాత్మ్యం చెందిన మానవుడు స్థిరపడడం అంటే అని ఒక ఉద్యోగం సంపాదించి, లేకపోతే ఆస్తిని సంపాదించి, పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ అది చేస్తే అది స్థిరపడినట్టుగా భావిస్తాడు మామూలుగా ఉండే వ్యక్తి. కాబట్టి ఇక్కడ స్థిరత్వం అంటే ఆ స్థిరపడినది దాంట్లో స్థిరపడినది కాదు, నీ మనస్సు యొక్క స్థితిలో స్థిరపడినావా లేదా, జీవితంలో స్థిరపడి వ్యావహారిక సంసారిక జీవితంలో స్థిరపడినావా లేదా అని కాదు. ఈ ప్రశ్నకు అర్థం ఏమిటంటే, లక్షణం ఏమిటంటే, స్థిరమైనటువంటి స్థితిని, స్థిరమైనటువంటి పరిణామ వికారములు చెందేటువంటి మార్పులతో కూడినటువంటి స్థితి కాకుండా, స్థిరమైనటువంటి
స్థితిని ఎప్పుడు తెలుసుకొని నువ్వు ఎప్పుడు గుర్తిస్తావో అప్పుడు నీ అసలు స్వరూపం నామరూపాత్మకంగా మారినటువంటి శరీరము, ఆ శరీరానికి పెట్టిన పేరు, దానికి ఉన్నటువంటి వస్తు సంపద దాంతో కాకుండా దాంట్లో ఉన్నటువంటి చైతన్యం, అంతటా ఉన్నటువంటి చైతన్య స్థితిలో నువ్వు స్థిరపడిపోతే ఈ వ్యావహారిక స్థితిలోకి ఆ మనోవృత్తి నిరంతరము దీంట్లోకి రాకుండా స్థిరపడిపోతే అప్పుడు స్థిరపడిపోయినట్టు. ఈ రకంగా ఆత్మ వస్తువును గుర్తిస్తూ, ఆత్మ వస్తువు అనే దాన్ని గుర్తిస్తూ, అనాత్మ అనే దాన్ని నిరసిస్తూ ఈ ఆత్మానాత్మ వివేకమును సంపాదించాలి. అట్లా స్థిరపడి ఉండాలి. అట్లా స్థిరపడినవాడు అనాత్మభావాన్ని పోగొట్టుకొని ఆత్మభావంతో ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి సర్వత్రా ఉన్నటువంటి ఏకత్వంగా ఉన్నటువంటి దాన్ని అనేకత్వం నుంచి వీడి దాంట్లో స్థిరపడాలి. స్థిరపడడం అంటే అట్లా స్థిరపడేటువంటి ఆత్మానాత్మ వివేకాన్ని సంపాదించాలి. ఎంతకాలమైతే అనాత్మ వస్తువుపలబ్ధి ఎందు నువ్వు ప్రేరణ, బుద్ధి, ఆకర్షణ కలిగి ఉంటావో అంతవరకు భ్రాంతి పోదు. ఎంతకాలమైతే నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి అనాత్మ వస్తువులు, శరీరము, దాని చుట్టూ అల్లుకున్నటువంటి బంధాలు, దాని చుట్టూ నువ్వు నిర్మించుకున్నటువంటి ఈ వస్తువుపలబ్ధి, వస్తువులతో పొందినటువంటి లబ్ధి, వస్తువుల యొక్క ప్రపంచము, దీంట్లో నుంచి ఎంతకాలమైతే నువ్వు వస్తువుపలబ్ధి ఎందు ప్రేరణ పొందుతాంటావో, దీనివల్ల నాకు మేలు, దాది కొనుక్కోవాలి, ఇది తీసుకోవాలి, దీనివల్ల ఉపయోగం ఉంది అనే భావన సంపాదించడము అంటే సంపాదించి ఉన్నప్పటికీ దేనికి అంటే శారీరకపరమైన, కుటుంబపరమైనటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి కావలసినటువంటి ఆహార పదార్థాలను ఇవన్నిటిని సంపాదించుకోవాలి. కాబట్టి వాటి కొరకు నువ్వు పనిచేస్తున్నప్పటికీ అది వస్తే లభిస్తుంది, లభించకపోతే ఎంత కష్టపడినా లభించిన వాళ్ళు ఉన్నారు, సునాయాసంగా వస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ నీ వస్తువుపలబ్ధి ఎందు ప్రేరణ, బుద్ధి, ఆకర్షణ కలిగి దాంతో తాదాత్మ్యం చెంది దాంతోనే నిరంతరము ఉంటే అవి ఎంతకాలం అట్లుంటావో ఆ దాంట్లో ఆకర్షణ, ప్రేరణ, ఆ బుద్ధి కలిగి ఉంటావో అంతవరకు భ్రాంతి పోదు. అనాత్మ వస్తువును ఆశ్రయించి ఉన్నంత కాలము అనాత్మ భావంతోనే ఉంటావు, శరీర భావంతోనే ఉంటావు, వస్తువుపలబ్ధి కోసమే ప్రయత్నిస్తుంటావు, ప్రపంచ భావంతోనే ఉంటావు, అదే దాంట్లో ఉంటావు. భ్రాంతి పోవాలంటే భ్రాంతి పోదు. భ్రాంతులు పోవాలి అంటే అనాత్మభావం కాకుండా ఆత్మభావంతో ఉంటూ మళ్ళీ చేస్తున్నటువంటి వ్యవహారాల్లో కర్తృత్వం లేకుండా, నేననే దానిని లేకుండా, నేననే దానికి కారణంగా ఉన్నటువంటిది అంటున్నది ఏదైతే ఉన్నదో అది సర్వత్రా పిపీలికాది బ్రహ్మ పర్యంతము ఒక్కటే ఉన్నది అనేటువంటి స్థితిలో చేయకుండా ఈ రకమైనటువంటి దీంట్లో భ్రాంతితో కనుక ఉంటే, దాని పట్ల ప్రేరణ, బుద్ధి, ఆకర్షణ కలిగి ఉంటే భ్రాంతి పోదు. చాలామంది ఈ రకమైనటువంటి అంశాలను మానవ జీవితంలో కలిగి ఉన్నారు. చాలామందికి మానవ జీవితంలో కలిగి ఉండేటువంటి ఈ అంశాలే. ఏదో పుట్టావు, ఏదో పెరిగావు, ఏదో ఒకటి చేయాలి, చేశాను, ఏదో ఒకటి ఒక ఫలితం రావాలి, వచ్చిన దాన్ని ఏదో నిలబెట్టుకోవాలి, నిలబెట్టుకున్నాను, నిలబెట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, నిలబెట్టుకున్న దాన్ని 10 మందిలో ప్రదర్శించాలి, ప్రదర్శించిన తర్వాత ఏమైంది, పరువు ప్రతిష్ట వచ్చినాయి, ఆ పరువు ప్రతిష్ట పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి, మరలా ప్రయత్నించాలి. ఇలా నిరంతరాయంగా అనాత్మ భ్రాంతితోనే ప్రయత్నాలన్నీ దానికోసమే చేసినట్టు అవుతాను. ఎంతకాలం ఇట్లా ఈ విధంగా అనుకుంటాడో చాలామంది ఈ రకమైన అంశాలతో నుంచి బయటికి రాలేక ఇరుక్కుంటున్నారు. మానవ జీవితంలో ఇవే కలిగి ఉన్నారు. ఏదో పుట్టావులే, ఏదో పెరిగావు, ఏదో ఒకటి చేయాలి, పుట్టావు కాబట్టి పెరిగావు కాబట్టి ఏదో ఒకటి చేయాలి కాబట్టి చేసావు, చేసిన తర్వాత చేస్తే ఏదో ఫలితం రావాలా, వచ్చిన దాన్ని వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి, మళ్ళా నిలబెట్టుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలి, నిలబెట్టుకున్న దాన్ని మళ్ళా 10 మందిలో ప్రదర్శించాలి. నువ్వేమేమి సంపాదించావు, మళ్ళా నువ్వేమేమి నిలబెట్టుకున్నావో మళ్ళీ అది 10 మందికి తెలిసేటట్టు చేయాలి. ఆ 10 మందికి తెలిసేటట్టు ప్రదర్శించావు,
ప్రదర్శించిన తర్వాత ఏమైంది? పరువు ప్రతిష్ట వచ్చినాయి. ఆ పరువు ప్రతిష్ట పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి. ఇదంతా ఏమవుతుందంటే తీవ్రమైనటువంటి బంధనం ఇరుక్కుపోయేటట్టు చేస్తుంది. ఇప్పుడు నిన్న జరిగేటువంటి అదేది కుంభమేళా జరుగుతోంది. దాదాపు కోట్ల మంది, అంటే ఓ రోజు లక్షల మంది అట్లా కుంభమేళా అయిపోయే వరకు దాదాపు భారతదేశంలో ఉండే 140 కోట్లలో దాదాపు 10 కోట్ల మంది పైనే సందర్శిస్తారు అని అంచనా. ఆ కుంభమేళాలో ఒక అమ్మాయి ఈ రుద్రాక్ష మాలలతో సహా, పూసలతో సహా చెవులకి, శరీరానికి వేసుకునేటువంటి ఆకర్షణీయ వస్తువులు ఏవైతే ఉన్నాయో ఆ వస్తువులను అమ్ముతూ అందంగా అలంకరించుకొని ఓ వీడియో పెట్టింది. ఆ వీడియో వైరల్ అయిపోయి వచ్చిన వాళ్ళందరూ ఆ కుంభమేళాలో దేనికి పోతున్నావు నాయనా, అక్కడ మునిగి పాప అవి కుంభమేళా ఒకవేళ ఆ కుంభమేళాలో మునిగినంత మాత్రాన చేసిన పాపములు పోవు, కర్మములు అనుభవిస్తే తప్ప పోవు. కానీ ఈ ఈ ఆకర్షణ ఈ వీడియో పెట్టినటువంటి ఈ అమ్మాయికి తీవ్రమైన ప్రతిబంధకం అయిపోయింది. అది ఆఖరికి అమ్ముకోలేక చుట్టూ ఉన్న జనాలతో లాస్ట్కు రక్షణ కోసం ఒకసారికి పోయి తలదాచుకోవాల్సి వచ్చింది. ఈ ఆకర్షణ అనేది ఎంత తీవ్రంగా పనిచేస్తుందో, ఎంతో అందమైన అమ్మాయి పూసలు అమ్ముకుంటూ ఉందని వీడియో తయారు చేసి పెట్టాడు వాడు. అది ఆ అమ్మాయి జీవితానికి అమ్ముకునే పనిలో కూడా లేకుండా లాస్ట్కు దాచుకోవాల్సి వచ్చింది ఒక చోట. ఇట్లా ఎట్లా పోతాయంటే, ఎట్లా లాగుతాయి అంటే, ఏదైతే ఆకర్షణీయమైనది అనేది ఏదన్నా ఉండనేది, అది అమ్మాయివా వస్తువా దేనన్నా ఉండి దాంట్లోకైతే ఎంత వేగంగా మనిషి లాగబడతాడో చూసుకోరు. కాబట్టి వచ్చిన దాన్ని నిలబెట్టుకున్న దాన్ని మళ్ళా ప్రదర్శించాలి. ప్రదర్శన అనేది ఏం చేస్తుంది? ఇట్లా 10 మందిలో ప్రదర్శించాలి అనేటువంటి లక్షణంతోనే ఇరుక్కొని ఆ అమ్మాయికి మళ్ళా రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పుడు అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్ళు తీసుకువెళ్ళి మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి తీసుకుపోయి ఆ సంతలో అమ్ముకొని ఈ 15-20 రోజులు సంపాదించాలనేది ముందు పోయింది. దాంట్లో ప్రదర్శించాలి అనే భావంతో ప్రదర్శించినారనుకో, ప్రదర్శించిన తర్వాత ఏమైంది? పరువు ప్రతిష్ట వచ్చినాయి, ఫేమస్ అయినది. ఫేమస్ అయితే కూడా ఈ తిప్పలు ఉంటాయి, రక్షణ కల్పించాల్సిన పరిస్థితులు. పరువు ప్రతిష్ట వచ్చినాయి. ఆ పరువు ప్రతిష్ట పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలి. మళ్ళా పరువు ప్రతిష్ట పోగొట్టుకోకుండా నిలబెట్టుకోవాలంటే ఇంకా దానికోసం అదే పనిగా ఇంకా ప్రయత్నం చేసుకుంటూ ఉండాలి. పరువు ప్రతిష్ట పోతే ఎట్లా? నువ్వు పరువుగా ప్రత్యేకంగా దాన్ని ప్రదర్శించి ఎప్పుడైతే పెట్టావో అది ఏర్పడింది. లేకపోతే దాన్ని సాదాసీదాగా తీసుకుంటే అది దాన్ని పెద్ద పరువుగానో లేకపోతే దాన్ని ప్రిస్టేజ్గానో తీసుకోవాల్సిన పనే లేదు. నువ్వు దాన్ని తీసుకోకపోతే, ఎప్పుడైతే తీసుకున్నావో పరువు ప్రతిష్ఠ కింద, ప్రిస్టేజ్ కింద తీసుకున్నావో దాన్ని మళ్ళా నిలబెట్టుకోవాల్సిన పని ఉంది, మరలా ప్రయత్నించాల్సిన పని ఉంది అది నిలబెట్టుకునేకి. ఇలా నిరంతరాయంగా జీవితం అంతా ఇలాగే జరిగిపోతూ ఉంది. అనాత్మ భ్రాంతితో కూడుకున్నటువంటి అంశాల యందే చిత్తము లగ్నమై ఉండడం చేత చిత్తమంతా ఏం చేస్తుంది అంటే అనాత్మతో కూడుకున్నటువంటి అనాత్మ భ్రాంతితో కూడుకున్నటువంటి అంశాలలోనే ఇరుక్కుంటుంది. అనాత్మలోంచి బయటపడి ఆత్మస్వరూపాన్ని తెలియబడి గనక వస్తువులతోనూ వస్తు ప్రపంచంతోనూ చుట్టూ ఉన్నటువంటి అవన్నీ ఏమీ లేనివేవి నీ కళ్ళ ముందు అంతకుముందు అనేక వస్తువులను, అనేక ప్రపంచాలను చూసావు. మార్పు ఎంత వేగంగా జరుగుతుంది. 50 ఏళ్ల కిందటి ఊర్లో ఆయిల్ ఇంజనే లేదు. 60 ఏళ్ల కిందట, 70 ఏళ్ల కిందట కవి తోలారు. అంతకుముందు నానా తిప్పలు పన్నారు. ఏడాది చెరువుల్లో నీళ్ళు ఉంటే తప్ప మిగతా నీళ్ళు కూడా లేకుండా తిప్పలు పన్నారు. బావులు తవ్వారు, వర్షాలు పడితే వచ్చినాయి. ఎన్నో రకాలైనటువంటి మార్పులన్నీ ఇప్పుడు ఉన్నాయా? గంటల్లో బోరేసి గంటల్లోనే మోటార్ బీచి గంటల్లోనే నీళ్లు బయటకు వచ్చేటట్టు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలు కష్టపడి బావులు తవ్వారు అప్పట్లో. కాబట్టి ఈ మార్పులన్నీ ప్రకృతిలో జరిగేటివే కాదు, నీలో జరిగేటివి, నీ చుట్టూ జరిగేటివి, వ్యక్తుల మధ్య జరిగేటివి, అవన్నీ పరిశీలించుకోండి ఒకసారి.
ఆ పరిశీలించుకుంటే నిరంతరము మార్పు చెందుతున్నటువంటి, నిరంతరము పరిణామం చెందుతున్నటువంటివి ఉన్నాయి అవన్నీ ఏవైనా సరే. అది వస్తు సంపద కావచ్చు, డబ్బు కావచ్చు, నీకుండేటువంటివి కావచ్చు, అన్నీ కూడా. కాబట్టి దేని ప్రయత్నం చేయమంటున్నాడు అంటే, ఏది పరిణామం చెందదో, ఏది శాశ్వతమైనదో దాని గురించి ప్రయత్నం చేయండి. దీని గురించి కాదు. ఇవన్నీ పరిణామ వికారములు చెంది ఎప్పటికీ కూడా ఉంటాయనేటివి కాదు ఇవి. కాబట్టి వీటి పట్ల కాకుండా అనాత్మ భావంతో నిరంతరము అనాత్మ మీద లగ్నమైపోయి, అనాత్మ భ్రాంతితో కూడుకున్నటువంటి అంశాల్లోనే చిత్తం లగ్నమైపోయి ఉండడం చేత, జగత్ వ్యాపార సహితమైనటువంటి వాటి అందే, అంటే ప్రపంచము, దానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించినటువంటి వాటి అందే చిత్తము లగ్నమై ఉండడం చేత, చిత్తమంతా దాంట్లోనే ఉండటం చేత, ఎంతమంది నన్ను ఇవాళ పొగిడారు, ఎంతమంది నన్ను ఇవాళ విమర్శించారు అని లెక్క పెట్టుకునేవారు కూడా ఉన్నారు. నేను ఇంతగా చేస్తే ఆయప్ప నన్ను 4 మాటలు కూడా చెప్పలేనా చెప్పింది. నేను చేసినది చెప్పకపోయా. సభలు జరిగినప్పుడు, ఇట్లాంటివి జరిగినప్పుడు మనం చూస్తూనే ఉంటాం. ఏమి నేను ఇంతగా చేస్తే ఆయప్ప నన్ను విమర్శించిపోయా. ఒకటోదేమో పొగడకపోయా అనేది ఒకటి. మళ్ళీ ఎవరైనా విమర్శించితే అయిపోయి నన్ను చేసిందాన్ని అంతా గుర్తించకుండా విమర్శించిపోయా. విమర్శించిన దాన్ని పట్టుకున్నా, లేదంటే పొగిడిన దాన్ని పట్టుకున్నా కూడా, పొగిడిన దాన్ని పట్టుకుంటేనేమో ప్రత్యేక అభిమానం ఏర్పడి మళ్ళా అహంకారము వైపుకు లాగే. విమర్శించిన దాన్ని పట్టుకుంటేనేమో విమర్శించినాడే అనేటువంటి శత్రుభావన కలిగే, దానికి సమాధానం చెప్పాలి నేను అనేటువంటిది కూడా కలిగే. ఇట్లా నానాత్వం అయిపోతుంది. కాబట్టి అవి లెక్క పెట్టుకునే వాళ్ళు కూడా ఈ విధంగా ఉంటే, ఎంతమంది ఇవాళ నమస్కారం చెప్పారు, ఎంతమంది నమస్కారం చెప్పలేదనేటువంటి అధికార మదాంధత్వమును పొందినటువంటి వారు కూడా ఉన్నారు. అధికార మదాంధత్వంతో ఉన్నటువంటి వారు కూడా ఉన్నారు. ఎంతోమంది నన్ను ఈ విధంగా గుర్తించి, నన్ను ఈ విధంగా చూడలేదు, నన్ను నమస్కారం పెట్టలేదు, పొగలలేదు, ప్రశంసించలేదు, విమర్శించారు. వీటన్నిటి వాటితో స్పందించి మరి ఇవన్నీ ఎటు దారి తీస్తాయంటే, ఎక్కడ దారి తీస్తున్నాయి ఇవన్నీను అంటే అజ్ఞానాంధత వైపు దారి తీస్తున్నాయి. ఇవన్నీ ఏమిట్లోకి దారి తీస్తున్నాయంటే, నీ అహంభావాన్ని ఇంకా పెంచుతున్నాయి. నువ్వు దాంట్లో నుంచి బయటపడలేకుండా అజ్ఞానాంధకారాన్ని సృష్టిస్తున్నాయి. అజ్ఞానమైనటువంటి అంధకారంలో చీకట్లో పడేటట్టు చేస్తున్నాయి. దానితో ఏది ఈ నేననే ఒక్కటి దానితో తాదాత్మ్యం చెంది అన్నిట్లోనూ ఉనికిని చాటుకోవడం, గొప్పలు చేసుకోవడం, దాన్ని ఇంకా ప్రదర్శించడం, దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించడం, ఇవన్నీ ఎక్కడ తీసుకెళ్తున్నాయి మళ్ళా నిన్ను అంటే, మళ్ళా అజ్ఞానాంధకారం వైపుకే తీసుకెళ్తూ ఉన్నాయి. దాంట్లో నుంచి బయటపడాలి అంటే ఈ సహజంగానే నువ్వు సాధకుడుగా ఉన్నటువంటి, శాశ్వతమైనటువంటి దాని పట్ల విచారణ కలిగి ఉన్నటువంటి స్థితి, విచారణ కలిగి ఉన్నప్పుడు ఏ భావం అయితే నీలో ఉందో, దీంట్లో తెలుసుకుంటున్నావో, ఆ భావంతో నిరంతర కాలంగా ఉండాలి. సహజ సిద్ధంగా నీకు ఆ భావం ఏర్పడిపోవాలి. కాసేపు బుక్ చదివినంతసేపు, దీంతో ఇది అయిపోయినంతసేపు కాదు. కాబట్టి ఆ విధంగా నువ్వు దీని వైపు పోయినంత కాలము అజ్ఞానాంధకారం వైపుకే నేను తీసుకెళ్తుంది. అది సమయం దాటింది. మంగళం చెప్పండి. ఈ పేరకాడికి ఆపిందాం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం మహానుభావ, మంగళం పరమ ప్రభో, మంగళం పరిపూర్ణ రూప, మంగళం గుణగణ విభో, మంగళము నీకు గురువర, మంగళము పాహి పాహి ముని జన వినుత, మంగళము సుజన రక్షక, మంగళము దేవదేవ మహనీయ గొనుమి, మంగళారతి మదినందు కొనుమి, మంగళమిస్తే మీ మహదాంకారం బోను,
బంగారమను హృదయ పళ్ళెరామున నుంచి నింగి నేలకు నెలగుచుండిన నెరుక నీ కర్పూరమునుగొని మంగళారతిమిస్తిమికమే మానుకొందుము ఎరుక చేష్టలు మహనీయగొను మీ మంగళారతి మదినందు కొనుమి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం మంగళం మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటామ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై లక్ష్మీ సమేత వేదాంతానంద వెంకట రమణార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ కల్పమాంబ సమేత కృష్ణమూర్తి ఆర్య సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ అచ్చమాంబ సమేత శ్రీ అశ్వత్థార్య సద్గురు బ్రహ్మరాజుకు జై. జై లక్ష్మీ సమేత శ్రీ విరహితానంద వెంకటదాసార్య సద్గురు బ్రహ్మరాజుకు జై. ఇందుగల గురు భక్త మండలికు జై. కార్యదర్శులకు జై. సర్వే జనా సుఖినో భవంతు. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. జై సద్గురు బ్రహ్మరాజుకు జై గురుదేవ. జై జై